अस्सलाम वालेकुम नाज़रीन, न्यूज़ 13 रखे सब पे नज़र, सबकी खबर। अस्सलाम वालेकुम, मैं मोहम्मद फ़ख़ार अहमद, न्यूज़ 13 तेलंगाना हैदराबाद से। हैदराबाद में बच्चों को अगवा करने वाला गिरोह गिरफ्तार। चंदानगर पुलिस ने शहर से बच्चों को अगवा करने वाले एक गिरोह को गिरफ्तार कर लिया। इस मामले की तफसीलात माधवपुर के डीसीपी वनीद ने मीडिया को बताई। इन्होंने कहा कि ये गिरोह छोटे बच्चों को अगवा करके फरोख्त कर रहा था। पुलिस ने इनके कब्जे से 2 बच्चियों और 2 बच्चों को बाजियाब कराया। डीसीपी ने बताया कि 25 अगस्त को इसी गैंग ने लिंगमपल्ली रेलवे स्टेशन पर 1.5 साल बच्चे को अगवा किया था। इसी तरह काचीगुड़े से 5 साल बच्ची, लिंगमपल्ली से एक और बच्ची को उठा लिया गया। पिछले साल भी इन्होंने एक 5 साल बच्चे को अगवा किया था। ये गिरोह घरों के पास नजर रखता और जहां बड़े लोग मौजूद ना हो वहां से बच्चों को उठा ले जाता। पुलिस ने आवाम से अपील की है कि अगर किसी के बच्चे लापता हो तो फौरी तौर पर मुकामी पुलिस से रुजू करें। पुलिस के मुताबिक पोचम्मा टेम्पल लिंगमपल्ली के करीब झोपड़ी में रहने वाली खातून ने 26 अगस्त को चंदानगर पुलिस में शिकायत दर्ज करवाई कि इसका 4 साल बेटा अखिल जो झोपड़ी से लापता हो गया। पुलिस ने गुमशुदगी का मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज किया और खुसूसी टीमें तश्कील दी। पुलिस को तहकीकात के दौरान मुलजिम चेलुकुरी राजू को हिरासत में लेकर तशरीफ की गई। मुलजिम ने इकबाल जुर्म कर लिया। बाद पुलिस ने तमाम अगवा करने वाले मुलजिमीन चेलुकुरी राजू, मोहम्मद आसिफ, रिजवाना, नरसिम्हा रेड्डी और बाला राजू को गिरफ्तार करते हुए अगवा किए गए लड़के को अगवा कुंदगान से बाजियाब करवाया। నా పేరు పోచమ్మ. నాకు 4 కొడుకులు. కూతురు అంటే కూతురు నలుగురు కొడుకులు పుట్టింది. అయినాక నేను ఆపరేషన్ చేయాలని నాకు హాస్పిటల్కి పోయాను. హాస్పిటల్కి పోతే ఈ బాబు చెప్పిన పనుకుని నేను మా పెద్ద కొడుకు ఇద్దరు కొడుకున్నాను. ఇంకా చిన్న ఆయన 3 సంవత్సరాల బాబు. ఆయన నేను బాబుని తీసుకుని హాస్పిటల్ తీసుకుపోయాను. మా అమ్మని మా ఆయనకు ఎందుకంటే కాలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కారణం వల్ల ఆయన అటెంకి ఒకరోజు పోతారు, ఒకరోజు ఆయన ఎంచుకుంటే ఒకరోజు నేను అట్లా ఉంటూ మేము సడన్ కలవదు బ్యాచర్ మేమైనా మాకు తెలియదు. మేమంతా పొద్దున 4 గంటలకు పొద్దున్న 4 గంటలకు పోయేలోప బాబు అప్పటిదాకా మంచిగా ఆడుకుంటుందని చెప్పి మా కొడుకు పెద్దోడు ఇచ్చి మాట్లాడు సరే ఉన్నాను వచ్చేసాను. తర్వాత ఈయన ఏమైంది మా ఊరు వండినాక ఈయన సరే ఆడుకుంటుంది సిస్కి మన సిగ్నేసి ఆడుకుంటాను. ఇప్పుడు ఆడుతాను చూడు. నేను ఎన్నోసార్లు బెదిరించి కొట్టుకున్నాను. నాన్న బయటకు పంపలు అంత దూరం రోడ్డు మీద అసలు పోతాను. చాలాసార్లు కొట్టుకున్నాను. ఇక కొట్టుకున్నాక మళ్ళీ ఎంత కొట్టినా నేను అబ్బాయి చూసుకొని దగ్గరికి వేసుకున్నాను. కానీ ఇట్లా బాగుంది మా అమ్మకి నాకు ఛాన్స్ మాకు తెలియదు. నా కొడుకుని మాత్రం మాకు దయచేసి సార్ వాళ్ళు నాకు ఇచ్చింది. వాళ్ళు కాలు పట్టుకోబెట్టి చిన్న ఉండకపోతే మా ఆయనకి ఏడుస్తున్నాడు. నా పెద్ద కొడుకు ఏడుస్తున్నాడు. చిన్న ఆయన 3 సంవత్సరాల బాబు తెలుగు అఖిలని ఆయనకి చెల్లించింది. అవసరమే చెక్ చేసుకోవాల్సిన చిన్న బాబు చెల్లించింది. కానీ సారంతా చిన్నట్టు సార్ అందరూ నాకు సాయం చేసింది. మేము ఒక అనాథైనా మాకందరికి తల్లిదండ్రులు ఎంతోమంది జరుగుతున్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే మీకు కాలు మొక్కుతుంది మేడం. మాకంటే కన్నుకుంటుంది. 9 నెలలు కానీ పెంచి పెట్టి నేను ఈయనకు ఒకసారి యాక్సిడెంట్ అయినందుకు దగ్గర ఉన్న ఒక నుంచి ఒక 4 సంవత్సరాల అఖిల్ అనే ఒక పిల్లగాన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేసి ఆ తర్వాత పైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఒక నలుగురిది ఉన్న ఒక మూట నాకు దొరికారు. చిలుకూరి రాజు పటాన్చెరువు నేటివ్. ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ అక్కడ ఉంది. ఇక్కడ మెడిసిన్స్ అని అమ్ముతూ ఉంటాడు. ఇతను తర్వాత ఇతనితో పాటు మొహమ్మద్ ఆరిఫ్, ఇతను కూడా పటాన్చెరువులో ఉంటాడు, వెజిటేబుల్ వెండర్. మొహమ్మద్ ఆసిఫ్ అండ్ వీళ్ళిద్దరు కలిపి పిల్లల్ని మిస్సెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ ఉంది. బిఏఎంఎస్ ఆన్లైన్లో ఢిల్లీ యూనివర్సిటీకి చేసినట్టు ఆమె చెప్పింది. ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఈమెకి అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది. దీంతో పాటు నరసింహారెడ్డి అనే అతను కూడా ఈ
చిలుకూరి రాజుతో పాటు ఈ నేరంలో పాల్గొన్నాడు. ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాక 6 పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. వకీల్ 5 years, వరుణ్ 2 years, అమ్ములు 8 months, లాస్య 5 years, ఆత్విక్ 2 years, ప్రియా 1 year.